హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా మనకి ఆర్పీఎఫ్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక మీదట ఆర్పీఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్ అన్నది ప్రతి ఇయర్ జరుగుతుంది. అండ్ అది కూడా ఎస్ఎస్సి కండక్ట్ చేయబోతుంది అనమాట. ఓకేనా. ఇప్పటిదాకా ఏంటంటే ఆర్ఆర్బి కండక్ట్ చేసేది, రైల్వే బోర్డు కండక్ట్ చేసేది. ఇప్పుడు నుంచి మనకి ఏంటంటే ఎస్ఎస్సి కండక్ట్ చేయబోతుంది. ప్రతి ఇయర్ క్యాలెండర్లో మీకు ఇది కూడా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, చాలామందికి ఉన్న డౌట్స్, ఇప్పుడు ఇది మీకు సెపరేట్ నోటిఫికేషన్ కింద వస్తుందా, ఆర్పిఎఫ్ అనే సెపరేట్ నోటిఫికేషన్ వస్తుందా? ఫస్ట్ థింగ్, ఒకవేళ వస్తే సెపరేట్ వచ్చినా, లేకపోతే వేరే దానిలో అంటే ఇప్పుడు ఢిల్లీ పోలీస్కి సంబంధించిన నోటిఫికేషన్ కానీ, లేకపోతే జీడీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కూడా పడుతున్నాయి కదా, అంటే బార్డర్స్ ఫోర్సెస్కి సంబంధించి వాటితో పాటు పడే ఛాన్స్ ఉందా? సో ఇటువంటివి మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. జస్ట్ మనకు వచ్చిన న్యూస్ ఏంటి, ఎస్ఎస్సి అయితే కండక్ట్ చేయబోతుంది. అండ్ మెయిన్ థింగ్, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇంగ్లీష్ ఎస్ఎస్సికి సంబంధించిన ఉన్న చాలా ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఆర్పిఎఫ్లో కూడా ఇంగ్లీష్ ఉంటుందా అని చాలామంది అయితే అడుగుతున్నారు. దానికి మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. ఒకవేళ కనుక మనకి జీడీలోనో దేనిలో అయినా భాగంగా కనుక ఆర్పిఎఫ్ ఇస్తే మోస్ట్లీ మనకి సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతారు. సో ఇంగ్లీష్ కానీ ఆర్ మనకి ఢిల్లీ పోలీస్ వాటివి చూసుకుంటే మనకి కంప్యూటర్స్ కూడా ఉంటుంది. ఓకే. సో ప్యాటర్న్లో చేంజెస్ మోస్ట్లీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సెపరేట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం అయితే ఇంగ్లీష్ ఉండదేమో అని అనుకోవచ్చు. అది కూడా ఎప్పుడు ఆర్ఆర్బి కానీ రైల్వే కానీ మాకు ఈ ప్యాటర్న్లోనే కండక్ట్ చేయండి అని ఎస్ఎస్సికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అప్పుడు ఇంగ్లీష్ ఉండే ఛాన్సెస్ అనేవి కొంచెం తక్కువ. లేకపోతే మాత్రం ఇంగ్లీష్ కానీ లేదా కంప్యూటర్స్ కానీ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ప్యాటర్న్ మీద ప్రజెంట్ క్లారిటీ అయితే లేదు. బట్ మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్యాటర్న్లో చిన్న చిన్న చేంజెస్ కానీ లేదా ఇంగ్లీష్ కానీ ఇటువంటి సబ్జెక్ట్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంతకు ముందే న్యూస్ అయితే వచ్చేసింది అనమాట. మనకి ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది ఆర్పిఎఫ్ అని చాలా రోజుల ముందే న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఓకే, అది ఇప్పుడు మనకి అఫీషియల్ న్యూస్గా అయితే వచ్చింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆర్పిఎఫ్ అన్నది ఎస్ఎస్సి కండక్ట్ చేస్తే బాగుంటుందా లేదా రైల్వేనే కండక్ట్ చేస్తే బాగుంటుందా? అండ్ ప్యాటర్న్లో కూడా ఏమైనా చేంజెస్ ఉంటే బాగుంటుందా లేదా అన్న దాని మీద మీరు కూడా కామెంట్ అయితే చేయండి. సో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అన్నది మనకి తెలుస్తుంది. అండ్ అలాగే ఈరోజు మనకి ఎన్టీపీసీకి ఎగ్జామ్ జరిగింది కదా, సో ఎలా రాశారు ఏంటి మీ ఎక్స్పీరియన్సెస్, అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అయ్యా ఏమైనా ఉంటే కూడా కింద షేర్ చేసుకోండి. డెఫినెట్గా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో మీరు మెయిన్గా టెన్షన్ అయితే పడద్దు. ఒక 70 to 80% మీకు సేమ్ సిలబసే ఉంటుంది. ఈవెన్ ఎస్ఎస్సి ప్యాటర్న్లోకి వెళ్ళినా 70 to 80% సిలబస్ సేమే ఉంటుంది. కొంచెం ఒక 20% కానీ అట్లా చేంజ్ అయితే ఉంటుంది, లేదా కొత్త సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అది మనం ఫర్దర్గా వచ్చినప్పుడు అప్డేట్ ఏమైనా వచ్చినా, ప్యాటర్న్లో ఏమైనా చేంజెస్ ఉన్నా మనం మాట్లాడుకోవచ్చు. ఓకే. బట్ మీరు రైల్వేకి కానీ ఇటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే కనుక మీకు క్లాసెస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనుకుంటే, ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి క్లాసెస్ అయితే తీసుకోండి. నేనైతే ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ చేశాను. అలాగే మన దగ్గర క్లాసెస్ చెప్పిన మిగతా టీం కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. ఓకే. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. డెఫినెట్గా చెక్ చేయండి. డెమోస్ కూడా ఉంటాయి. మీకు చాలా చాలా ఉపయోగపడే కంటెంట్ అయితే ఇస్తున్నాం. అలాగే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ విత్ పీడిఎఫ్స్ టెస్ట్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఆ ఫ్రీగా కరెంట్ అఫైర్స్ మనం ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో కేవలం రైల్వేనే కాదు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. వాటిని కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకుని చదువుకోవచ్చు అనమాట. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ మన యాప్ ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని కనపడితే అందులోకి వెళ్తే సరిపోతుంది. మీకు అక్కడ ఏంటి ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అన్నీ తెలిసిపోతాయి. అంటే మంత్లీ వైజ్ మీకు కనపడుతుంది అనమాట. మంత్ వైజ్ పీడిఎఫ్స్ అవన్నీ ఉంటాయి, యూజ్ చేసుకోండి. ఓకే. అండ్ సబ్జెక్ట్ వైజ్ కావాలనుకుంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ అవన్నీ దొరుకుతాయి. లేదా మొత్తం ఎగ్జామ్ ఓరియంటెడ్గా గ్రూప్ డి మొత్తానికి కావాలంటే ఫుల్ కోర్సు, సో అవి కూడా చాలా తక్కువ నామినల్ ప్రైజెస్లో అయితే ఉంటాయి. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్ కానీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించిన ఫుల్ కోర్సెస్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చెక్ చేయండి. ఓకే. రైల్వేకి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ జాబ్కి సంబంధించి కావచ్చు, ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయితే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ జెన్యున్ అప్డేట్స్ అక్కడ నేను పోస్ట్ చేస్తాను, మీకు అక్కడి నుంచి తెలుస్తుంది. అలాగే నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన దగ్గర ఇటువంటి క్లాసెస్ మాత్రమే కాదు,
ది బెస్ట్ అప్డేట్స్ కానీ ఏమైనా అప్డేట్స్ ఉన్నా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు గైడెన్స్ వీడియోస్, క్లాసెస్ అన్నీ వస్తుంటాయి. సో మిస్ అవ్వకుండా ఉంటారు, ఓకేనా. అండ్ అసలు ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐకి సంబంధించిన శాలరీ ఎంత ఉంటుంది, లేదు కానిస్టేబుల్కి సంబంధించిన శాలరీ ఎంత ఉంటుంది అన్నది ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది పాత వీడియోనే, సో ఇంకా పెరుగుతుంది. మీరు అది ఆ వీడియో చూడండి, ఇంకా పెరిగే ఉంటుంది దానికంటే, ఓకేనా. అండ్ లేటెస్ట్ శాలరీస్ మీద కూడా వీడియో కావాలంటే కూడా అప్డేటెడ్ది కింద కామెంట్ చేయండి. ఆర్ ఏదైనా వీడియో టాపిక్ మీద కూడా వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మెయిన్గా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఏదైతే మనం మంత్లీ ప్లేలిస్ట్ అయితే చేస్తున్నాం కదా, సో టాప్ 200 కరెంట్ అఫైర్స్ మంత్లో జరిగిన మొత్తం కరెంట్ అఫైర్స్ని ఒక 1.5 అవర్ లోపే వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో ఇది ఒక్క వీడియో చూస్తే మీకు ఆ పీడిఎఫ్స్ అవన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి, రివిజన్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్ అండ్ ఎక్కువ మార్కులు తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి, అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది, ఓకేనా. సో ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.